నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో విద్యుత్ శాఖ డివిజన్ స్థాయిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యుత్ ఉద్యోగులు 45 మంది రెడ్ క్రాస్ సొసైటీ వారిచే రక్తదానం చేశారు. హుజురాబాద్ చమ్మికుంట అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు శ్రీనివాస్ రాజేందర్, డివిజన్ స్థాయి అసిస్టెంట్ ఇంజనీర్లు తలగంపరాములు, డివిజన్ ప్రెసిడెంట్ మోతే శ్రీనివాస్, యూనియన్ నాయకులు శంకర్, రవి, యశ్వంత్, కృష్ణ, సమ్మయ్య, ఐలేష్, ఎస్సీ ఎస్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్న, డివిజన్ నాయకులు లక్ష్మణ్, సంపత్ కుమార్, అమర్, పడగంటి రవికుమార్, డివిజన్ స్థాయిలో అకౌంట్ సెక్షన్ ఆఫీసర్, ఫోర్మెన్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, లైన్మెన్స్ ఉద్యోగులు పాల్గొన్నారు. మరి రక్తదాన శిబిరం ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నది. మన విద్యుత్ హుజురాబాద్ డివిజన్ ఉద్యోగులందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి రక్తదానం అనేది చాలా ప్రాముఖ్యత కలిగినది. ఈ రోజులలో రక్తదాన సేవ అనేది చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే ఈరోజు చాలా మంది కూడా హాస్పిటల్కి మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ ప్రతిరోజు ఎందరో రక్తం కోసం అత్యవసరంగా అంటే ఆ రక్తంతోనే మన ప్రాణాలు కాపాడగలుగుతున్నాం. చాలా ప్రాముఖ్యమైనది. మరి ఇటువంటి కార్యక్రమాలు ఫర్దర్ కూడా ప్రతి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రతిసారి కూడా ఇస్తారని ఆశిస్తూ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ భారత రాజ్యాంగంలో ఇప్పుడు చూసుకున్నట్టయితే అశోకుడి సింబల్ ఉన్నది. కానీ 35వ జయంతి అంబేద్కర్ గారు బోధించు, పోరాడు, సమీకరించు ఈ నినాదంతో ముందుకెళ్ళి మహిళా సాధికారతకు మరి సమానత్వానికి విద్యకు ఎంతో తోడ్పాటు చేసినారు. మిత్రులారా, మీ అందరికీ అంబేద్కర్ గారి గురించి నేను పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక గొప్ప మహనీయుడు. అలాంటి మహనీయుడు 35వ అందరికీ మనకు ప్రోత్సహించినందుకు ఆయనకు ధన్యవాదాలు. మరియు ఆయన చేసినటువంటి సోషల్ రిఫార్మర్స్ మరియు ఇంకా ఎడ్యుకేషన్, తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా ఉన్నాయి. అన్నిట్లలో ఆయన మనకు ఒక కాన్స్టిట్యూషన్ ద్వారా మనకి ఇచ్చినందుకు మనం అందరం గర్వపడి ఈ సభాముఖంగా అందరూ ఒకసారి గట్టి కరచనంతో వాళ్ళకి ఘనగుణాలు రాసినటువంటి భారత రాజ్యాంగం ఇప్పటికీ అమల్లో ఉంది. దాన్ని బట్టి మరి ఈ యొక్క రాజ్య పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి ప్రతి కులానికి ఆయన ఒక ఆదర్శంగా నిలిచి అందరికీ సర్వ హక్కులు సమకూర్చినటువంటి మహా వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఏమైపోతుందో ఏమైపోయే వాళ్ళము మేము అంటే ఏమైపోయే వాళ్ళము ఈ మన ఒక కుతూహలంతో అంటే మనం అక్కడ ఎలాంటి అడుగుజాడల్లో నడవాలి, ఎలాంటి స్ఫూర్తిగా ఉండాలనేది మనం ఒకటి తీసుకోవాలి. ఇంకొకటి మన డిపార్ట్మెంట్ గురించి అంటే చిన్న చిన్న విషయాలే మాట్లాడితే ఎక్కువ మాట్లాడగలుగుతున్నారా. ఎందుకనంటే గౌరవ డి గారు ప్రతి ఒక్క చిన్న అటెండర్ నుండి ఏడి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి ఆఫీసర్ ఉండడం వల్లనే మనము ముందుకు వెళ్ళి పనిచేస్తాం.